ఇలా ప్రశాంతంగా రోజు స్టార్ట్ అయ్యి ప్రతిరోజు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? ఇలా నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు. మిమ్మల్ని కూడా అడుగుతున్నారా? ఏంటి మీరు పెద్దగా ఎవరితో మాట్లాడరు, ఎప్పుడు మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు, ఎంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు అని, మీకు కుటుంబ సమస్యలు లేవా అని, మీకు టెన్షన్స్ లేవా అని నన్ను ఎవరు అడిగినా నేను ఒకటే చెప్తాను. మీ ఇంట్లో పని మీరు చేసుకుంటూ మీ ఇంట్లో మీరు ఉండండి. మీ పనులు అయిపోయాక బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకపోతే ఇంటికి గడిపట్టేసి ప్రశాంతంగా ఉండండి. మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే మనుషులు మళ్ళీ ఇంటికి వచ్చే వరకు మీ పని మీరు చూసుకుంటూ ఉండండి. ఇది నేను సరదాగా చెప్పటం కాదు, నా జీవితంలో నేను గమనించిన విషయం. ఎందుకంటే మన జీవితంలో వచ్చే చాలా డిస్టర్బెన్స్లు మన ఇంట్లో పుట్టవు, మనమే వాటిని బయట నుంచి తీసుకొస్తాం. ఒకరోజు సరదాగా ఉందని ఎవరితోనైనా మాట్లాడతాం, ఆ రోజంతా బాగానే ఉంటుంది. తర్వాత ఆ పరిచయం ఫ్రెండ్షిప్గా మారుతుంది. ఆ ఫ్రెండ్షిప్తో వాళ్ళు మన ఇంటికి రావటం, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళటం మొదలవుతుంది. మెల్లగా రెండు కుటుంబాలు దగ్గరవుతాయి. మొదట్లో అన్నీ చాలా బాగానే అనిపిస్తాయి. రోజు మాట్లాడుకోవటం, కలిసి నవ్వుకోవటం, ప్రతి విషయం పంచుకోవటం. కానీ కాలం గడిచే కొద్దీ చనువు పెరుగుతుంది. చనువు పెరిగే కొద్దీ అంచనాలు పెరుగుతాయి. అంచనాలు పెరిగే కొద్దీ అపార్థాలు కూడా మొదలవుతాయి. ఒక చిన్న మాట, ఒక చిన్న సంఘటన, ఒక చిన్న అపార్థం, అది ఏదో ఒకరోజు పెద్ద సమస్యగా మారిపోతుంది. నిన్నటి వరకు ఎంతో స్నేహంగా ఉన్నవాళ్ళు ఈరోజు దూరం అవుతారు. మనసులో బాధలు మొదలవుతాయి. అందుకే నేను చాలా సంవత్సరాల క్రితమే ఈ విషయం అర్థం చేసుకున్నాను. ప్రతి పరిచయం అవసరం కాదు, ప్రతి స్నేహం జీవితాంతం ఉండదు, ప్రతి ఒక్కరిని సంతోషపెట్టడం కూడా మన వల్ల కాదు. అందుకే నేను ఎవరి జోలికి వెళ్ళను. నా పని నేను చేసుకుంటాను, నా ఇంటి పని నేను చూసుకుంటాను. నా కుటుంబం, నా బాధ్యతలు, నా జీవితం ఇవే నాకు ముఖ్యం. నేను ఎవరికి ఫోన్లు చేసి గంటల తరబడి మాట్లాడను. ఎవరైనా నాతో మాట్లాడితే మాట్లాడతాను. ఎవరైనా సహాయం కోసం వస్తే చేతనైనంత సహాయం చేస్తాను. నా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, బంధువులు ఫోన్ చేస్తే ప్రేమగా మాట్లాడతాను. నేను చేయాల్సినప్పుడు నేను చేస్తాను. కానీ అవసరం లేని చర్చలు, అవసరం లేని పరిచయాలు, అవసరం లేని బంధాలు పెంచుకోవటానికి మాత్రం నేను ఆసక్తి చూపించను. ఎందుకంటే నాకు తెలుసు, మనశ్శాంతి ఒకసారి పోయిందంటే దాన్ని తిరిగి సంపాదించుకోవటం చాలా కష్టం. అందరిలాగా ఏదో ఒక మాట అనేసి వెంటనే మర్చిపోయే మనుషులు వేరు. అనే అలవాటు లేని వాళ్ళు ఒక మాట పడటానికి చాలా కష్టంగా ఉంటుంది. కుటుంబాలు అందరికీ ఉంటాయి, కుటుంబ సమస్యలు కూడా అందరికీ ఉంటాయి. నాకు ఉంటాయి, మీకు ఉంటాయి, అందరికీ ఉంటాయి. కానీ చాలా సమస్యలు ఒక పరిమితి వరకు మాత్రమే ఉంటాయి. ఆ పరిమితి దాటి మనం ఇతరుల విషయాలు, ఇతరుల అభిప్రాయాలు, ఇతరుల జీవితాలు మన జీవితంలోకి తీసుకురావటం మొదలు పెడితే అప్పుడు చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలుగా మారిపోతాయి. మన ప్రశాంతతను మనమే కోల్పోతాం. అందుకే నేను ఎప్పుడూ ఒక విషయం చెప్తాను. మీ ఇంటిని మీరు చూసుకోండి, మీ కుటుంబాన్ని మీరు చూసుకోండి, మీ బాధ్యతలను మీరు చూసుకోండి. మిగతా ప్రపంచాన్ని సరిచేయాలనే బాధ్యత మీది కాదు. ప్రతి ఒక్కరిని సంతోషపెట్టాలనే బాధ్యత కూడా మీది కాదు. బయటికి వెళ్ళాల్సిన పని ఉంటే వెళ్ళండి, అవసరమైన వారితో మాట్లాడండి, అవసరమైన పనులు చేసుకోండి. కానీ అవసరం లేని పరిచయాలు, అవసరం లేని చర్చలు, అవసరం లేని జోక్యాలు ఎంత తక్కువగా ఉంటే అంత ఎక్కువగా మనశ్శాంతి ఉంటుంది. ఇంకో విషయం నేను ఎప్పుడూ నమ్ముతాను. నేను ఎవరి జోలికి వెళ్ళను కదా అని ఎవరైనా వచ్చి ఏది పడితే అది మాట్లాడాలి, ఏది పడితే అది చెయ్యాలి, మనం మౌనంగా ఉండిపోవాలని మాత్రం కాదు. అది మనశ్శాంతి కాదు, అది బలహీనత. మనం ఎవరి జీవితాల్లో జోక్యం చేసుకోకపోవచ్చు, ఎవరి గురించి చెడు మాట్లాడకపోవచ్చు, ఎవరికి ఇబ్బంది కలిగించకపోవచ్చు. కానీ ఎవరైనా వచ్చి మన హద్దులు దాటితే, మన గురించి తప్పుగా మాట్లాడితే, లేదా మన ప్రశాంతతను భంగం చేయడానికి ప్రయత్నిస్తే అప్పుడు మన సమాధానం మనం చెప్పాలి, మర్యాదగా చెప్పాలి, స్పష్టంగా చెప్పాలి. అంతేకాని భయపడి మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు. దాన్ని చేతకానితనం అంటారు. నా ప్రవర్తన నా చేతుల్లో ఉంటుంది, కానీ ఎదుటివారి ప్రవర్తన వాళ్ళ చేతుల్లో ఉంటుంది. వాళ్ళు ఎలా మాట్లాడాలి అనుకుంటే అలా మాట్లాడొచ్చు, వాళ్ళు ఎలా ప్రవర్తించాలనుకుంటే అలా ప్రవర్తించవచ్చు. అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ మనస్సాక్షి, అది వాళ్ళ సంస్కారం.
కానీ దానికి నేను ఎలా స్పందించాలి అనేది నా నిర్ణయం. ఎదుటివారు కోపంగా మాట్లాడారని నేను కూడా కోపంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎదుటివారు గౌరవం ఇవ్వలేదని నేను కూడా నా స్థాయిని తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. నాకు ప్రేమ చూపించిన వారితో ఎప్పుడూ ప్రేమగానే ఉంటాను. నన్ను గౌరవించిన వారితో నేను గౌరవిస్తాను. కానీ ఎవరైనా నాపై ద్వేషం చూపిస్తున్నారని నాకు అనిపించినా, లేదా వాళ్ళ ప్రవర్తనలో అలాంటి భావన కనిపించినా వాళ్ళతో గొడవ పడను, వాళ్ళ గురించి చెడు మాట్లాడను, వాళ్ళని మార్చడానికి ప్రయత్నించను. నేను ఒక అడుగు వెనక్కి వేస్తాను అంతే. ఎందుకంటే నా మనశ్శాంతి కోసం నేను ఎవరితోనూ పోరాడాల్సిన అవసరం లేదు. ఎవరిని ఒప్పించాల్సిన అవసరం లేదు. ఎవరూ నన్ను ఇష్టపడాలని కూడా కోరుకోను. నా జీవితంలో ప్రశాంతత ఉండాలి. నా ఇంట్లో ప్రశాంతత ఉండాలి. రాత్రి పడుకునేటప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉండాలి. అదే నాకు చాలనిపిస్తుంది. అందుకే ఎవరైనా నన్ను అడిగితే నేను ఒకటే చెప్తాను, మీ ఇంట్లో మీ పని మీరు చేసుకుంటూ మీ ఇంట్లో మీరు ప్రశాంతంగా ఉండండి, ఎవరి జోలికి వెళ్ళకండి. దాని అర్థం మొహం మార్చుకొని మన వాళ్ళకు కూడా దూరంగా ఉండాలని కాదు. కుటుంబ బంధాలు వేరు, బయట బంధాలు వేరు. వాళ్ళు కూడా మిమ్మల్ని చీప్గా చూశారు అని అనిపిస్తే వెంటనే లిమిట్స్ మెయింటైన్ చేయండి. ఒకప్పుడు ఎంతో నెత్తి మీద పెట్టుకొని చూసుంటే వాళ్ళు ఒక్కసారిగా మిమ్మల్ని చీప్ చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో వాళ్ళకు కూడా అర్థమయ్యేలా చేయాలి. లిమిట్స్ని వెంటనే మెయింటైన్ చేయాలి. కొంచెం గ్యాప్ ఇచ్చి పోనీలే అనేసుకున్నారు అనే మాట రాకూడదు. వెంటనే లిమిట్స్ని మెయింటైన్ చేయటం తెలియాలి. మనం ఒకప్పుడు లిమిట్స్ మెయింటైన్ చేయకపోబట్టే మన వైపు ఒక మాట తూలే అవకాశం వాళ్ళకు వచ్చింది. మనతో ఉండాలని కోరుకునే వారికి తక్కువగా చూడకూడదు. అలా అని ఇరుగు పొరుగు బంధాలని మితిమీరి పెంచుకోకూడదు. అశాంతికి ముఖ్య బంధువు కంపారిజన్. అవసరం లేని విషయాలను మీ జీవితంలోకి తీసుకురాకండి. అలా ఉంటే ఎవరి ద్వారా ఎలాంటి డిస్టర్బెన్స్లు రావు. మన మనశ్శాంతి కోసం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మన మనశ్శాంతి మన ఇంట్లోనే ఉంటుంది, మనతోనే ఉంటుంది. అప్పుడు మనం పీస్ఫుల్గా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. రాత్రి పడుకునేటప్పుడు మనసు తేలికగా ఉంటుంది. ఉదయం లేచినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. నా దృష్టిలో అదే నిజమైన సంపద, అదే నిజమైన ఆనందం, అదే నిజమైన మనశ్శాంతి. ఇలా అందరితో కలవకుండా ఉంటే ఎలా? 10 మందితో మాట్లాడకపోతే మమ్మల్ని ఒంటరి మనుషులు అంటారని బాధపడాల్సిన పని లేదు. ఒకరి గురించి తప్పుగా మాట్లాడుకుంటేనే మనం బాధపడాలి. అసలు అది చెడ్డ పని కాదు, చాలా మంచి పని. ఆధ్యాత్మికంగా ఒక అడుగు ముందుకు వేయాలంటే పెద్ద పెద్ద పూజలు, వ్రతాలు మాత్రమే అవసరం కాదు. మన వల్ల ఇంకొకరికి కష్టం కలిగించకుండా బ్రతకటం కూడా గొప్ప ఆధ్యాత్మికతే. ఒకరికి బాధ కలిగించకుండా జీవించటం నిజమైన దైవత్వం. ఎవరు మెప్పు కోసం కాదు, మనస్సాక్షి ముందు సరిగ్గా ఉండటమే ముఖ్యం. జీవితంలో వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు నేను ఎవరికీ అన్యాయం చేయలేదు, ఎవరి మనసు నొప్పించలేదు అనే ధైర్యం మనకు ఉండాలి. మన వల్ల ప్రపంచానికి ఎలాంటి కీడు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. చేయగలిగితే మంచి చేయాలి, కానీ ఎట్టి పరిస్థితుల్లో చెడు చేయకూడదు. ప్రతి మనిషికి పాపం పుణ్యం చాలాసార్లు మాటల ద్వారానే వస్తాయి. మనకు తెలుసో తెలియకో ఒకరి గురించి చెడుగా మాట్లాడినప్పుడు, ఒకరి వెనకాల గాసిప్ చేసినప్పుడు మనం మన కర్మ ఖాతాలో ఇంకొంత భారాన్ని వేసుకున్నట్లే. కర్మ అనేది ఎప్పుడూ మర్చిపోదు. అందుకే కర్మను చూసి భయపడకూడదు. కర్మను గౌరవిస్తూ బ్రతకాలి. అదే నిజమైన ఆధ్యాత్మికత, అదే నిజమైన పూజ. ఇంకో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.